వసంత పంచమి జనవరి 23వ తారీఖు వచ్చింది. వసంత పంచమి వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలేమిటి? ఈరోజు ఏమే పూజ చేయాలి? ఒకే ఒక రోజు చదువులో అదృష్టం మారుతుందా? ఈ రోజు పసుపు ఎందుకు అంత ప్రత్యేకత? సరస్వతి దేవుని ఎందుకు ఈ రోజు ప్రకటించారు? వసంత పంచమి వెనుక ఉన్న దాగిన రహస్యాలేమిటి? వసంత పంచమి అంటే మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి. ఇది వసంత ఋతు ప్రారంభం సంకేతం. ప్రకృతిలో కొత్త మార్పు, మనుషుల్లో మానసిక ఉత్సాహం, విద్య, కళ, జ్ఞానానికి అనుకూలమైన కాలం. నిజంగా చెప్పాలంటే శాస్త్రం చెప్తుంది ఏంటంటే ఈ రోజు సరస్వతిదేవి బ్రహ్మ నుంచి అవతరించిన నమ్మకం. అంటే సరస్వతిదేవి పుట్టినరోజులాగా. సరస్వతిదేవి ఎందుకు అంత తెలుపు ప్రత్యేకత ఆమెకి? తెలుపు అంటే శుద్ధత, క్లారిటీ, అవగాహన. వీణ మన బ్రెయిన్లో నాడీ వ్యవస్థను వైబ్రేషన్ చేస్తాయి. శబ్దం, జ్ఞానం, చైతన్యం మధ్య సంబంధం ఏర్పడుతుంది. సైంటిఫిక్గా చెప్పాలంటే మ్యూజిక్ అనేది మన బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీని పెంచుతుంది. అందుకే సరస్వతి అంటే జ్ఞానం. ఏ రోజు విద్య ప్రారంభం చేయాలి? ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఎందుకంటే వసంతకాలంలో డిప్రెషన్ తక్కువగా ఉంటుంది. మన బ్రెయిన్ రిప్లెసిటీ ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపశక్తి బలంగా ఉంటుంది. ఇది మన ఏన్షియన్ సైకాలజీ చెప్తుంది. పసుపు రంగు ఎందుకు అంత ప్రత్యేకత అంటే వసంత పంచమి అంటే పసుపు రంగు. మనం బయట చూసినా కానీ ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ గ్రీన్ ఎల్లోయిష్గా వస్తాయి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే పసుపు అనేది గురుగ్రహం, జ్ఞానం, ధర్మం, మార్గదర్శనం. సైంటిఫిక్గా చెప్పాలంటే ఎల్లో కలర్ మెదడులోని డోపమైన్ని పెంచుతుంది. ఆప్టిజం అండ్ ఫోకస్ పెరుగుతాయి. అందుకే పసుపు వస్త్రాలు, పసుపు ఆహారాన్ని తినటం మేలు. వసంత పంచమి పూజా విధానం ఎటువంటిది? ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నానం, తెల్ల లేదా పసుపు వస్త్రాలు ధరించాలి. సరస్వతిదేవి ఫోటో విగ్రహం మన పూజ గదిలో ఉంచుకోవాలి. కావాల్సిన పూజ సామాగ్రి: పుస్తకాలు, పెన్, పెన్సిల్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. లేదా పసుపు పువ్వులు కానీ తెల్ల పువ్వులు కానీ తీసుకోవాలి. మనం జపించాల్సిన మంత్రం ఓం ఐం సరస్వతి నమః అని 108 సార్లు జపించాలి. ఈరోజు చేయకుండా పనులు ఏంటంటే నెగిటివ్ మాటలు, చదువును లేదా కళను తక్కువగా చేసి మాట్లాడటం, ఆలస్యంగా నిద్రలేవడం, అధిక కోపంగా ప్రవర్తించడం. ఎందుకంటే ఈరోజు మన బ్రెయిన్ ఇంప్రింటింగ్ డే. వసంత పంచమి లాగా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ రోజు సంకల్పం చేస్తే ఎందుకు అంత ఫలితం? ప్రకృతిలో కొత్త సైకిల్ ప్రారంభమవుతుంది. మనసు ఓపెనెస్లో ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ వేగంగా యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే చదువులో విజయం, క్రియేటివిటీ, ఐడియాస్ క్లియర్గా ఉంటాయి. మన కెరియర్లో కూడా చాలా క్లారిటీ వస్తుంది. ఈ ఒక చిన్న వ్రతం చేయండి. ఈరోజు ఒకే ఒక పేజీని తీసుకొని మీ లక్ష్యాన్ని చేతితో రాయండి. సరస్వతిదేవి ముందు ఉంచండి. 21 డేస్ చదువులో కాన్స్టెన్సీ పెరుగుతుంది. ఫలితం మీరే గమనిస్తారు. అక్షరాభ్యాసం అనుకూలమైన టైమింగ్స్. నార్మల్గా అయితే అక్షరాభ్యాసం మార్నింగే చేయించుకోవాలి. సరస్వతిదేవి గుళ్ళో కానీ మన ఇంట్లో కానీ అక్షరాభ్యాసం చేయించుకుంటే చాలా మంచిది. ఇది మీకు కాదు, మన యాన్సిస్టర్స్ మనకిచ్చిన సైకాలజికల్ డిజైన్. వసంత పంచమి అంటే సీజనల్ ఇంటెలిజెన్స్, మెంటల్ రీప్రోగ్రామింగ్ డే, నాలెడ్జ్ యాక్టివేషన్ పోర్టల్. మీరు కూడా ఏదైనా కొత్త పని ప్రారంభించండి. ఈ వసంత పంచమి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వాలంటే చదువును, జ్ఞానాన్ని, కళను గౌరవించండి. అలానే కొత్త పనులు స్టార్ట్ చేయండి. సరస్వతి దేవి అనేది బయటకు కాదు, మీ లోపలే ఉంటుంది. జై సరస్వతి మాత అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.